ఇప్పుడు డాక్టర్ గాయత్రి మనతో ఉన్నారు. ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 23 నెలల తన బిడ్డ ఎక్కడ ఉంది, న్యాయం చట్టం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ధర్మం ప్రకారం తన కుమార్తెను తాను చూసే అవకాశం కలగాలని ఈరోజు సమాజాన్ని కోరుతున్న పరిస్థితి. ఈ దశలో గాయత్రి గారితో మనం మాట్లాడదాం. అమ్మ, మీరు ఎట్లాగా, అంటే మీరు మానసికంగా ఎట్లాంటి స్థితిలో ఉన్నారు? పాప చెల్లి అక్క సేమ్ ఏజ్ కాబట్టి అట్లా చూడాలని అట్లా ఏమైనా వరి అవుతున్నారా? ఇదిగో సార్, ఇప్పుడే అసలు కనీసం ఒక 5 నిమిషాలు కూడా వదిలి ఉండట్లేదు సార్. చాలా క్రాంకీగా, అసలు ఒక 2-3 రోజులు మరి తినట్లేదు కూడా, ఎంత చూసినా. ఇంకా ఆ పాప ఎలా ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ తల్లి దగ్గరే ఈ పాప తినకుండా ఇలా ఉంది అంటే అసలు తల్లి లేకుండా ఇంకా అక్కడ ఎలా ఉందో, ఏమవుతుందో. అసలు 3 రోజులైంది. కనీసం నేను వెళ్ళి చూద్దామంటే ఆ ఇంటికి లాక్స్ వేసి మా ఆయన పాపను తీసుకుని ఎబ్స్కాండ్ అయిపోతే సో ఎవరికి ఎలా ఎలా నా పాప నాకు దక్కుతుంది, కనీసం చూడడానికి కూడా నాకు ఎక్కడుందో కూడా తెలియట్లేదు సార్. ఇలాంటి సిచ్యువేషన్కి ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ గ్రౌండ్స్లో ఎక్కడెక్కడ ఏంటి ఏ విధంగా పాపని తీసుకురావాలి అని. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఎక్కడున్నారో ఏంటో ఏమీ తెలియట్లేదు సార్. సో నేను కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఎంత ఫాస్ట్గా పాప నా దగ్గరికి వచ్చేస్తే అంత బెటర్ అని. బికాస్ ఇప్పుడు చూస్తున్నాం, చిన్న పెద్ద లేకుండా 6 పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుందో. అసలు మా ఆయన ఏం చేశారో ఆ పాప కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు 23 నెలలు నిండకుండా ఉన్న పాపం కూడా అసలు అంత దారుణంగా ఎలాగా తీసుకుని వెళ్ళిపోయారో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ఓకే మేడం, అదే అంటే బహుశా సిద్ధార్థ గారు, మీ హస్బెండ్ ఎట్లా యాటిట్యూడ్ ఉన్నప్పుడు అత్తమామలు లేకపోతే వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుని పాప ఎక్కడ ఉందా అంటే, మీ భార్యాభర్తల గొడవ ఎట్లా ఉన్నప్పుడు కూడా పాప ఎక్కడ ఉందా అనేది మీతో పాటు ఇప్పుడు సమాజం కూడా ఆమె ఎక్కడ ఉంది అని ఎదురు చూస్తారు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళ బంధువుల్ని వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్? మాకంటా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న నెంబర్స్ తీసుకుని మా అత్త మామలకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని వాళ్ళ నెంబర్స్ కూడా ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం ఫోన్ ఆన్సర్ చేయట్లేదు సార్. ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీస్ కూడా ఇవ్వదామని, వాళ్ళు ఎక్కడైతే నివాసిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇచ్చి అసలు కనీసం కమ్యూనికేషన్ కూడా అందుబాటులో లేకుండా ఉన్నారు సార్. అసలు ఏమైపోయింది పాప, కనీసం ఇవ్వకపోయినా తను ఎలా ఉంది ఏంటి, తను అసలు ఎక్కడ ఉంది, అసలు ఏ కండిషన్లో ఉంది అన్నది కూడా ఒక 3 రోజులు మట్టి తెలియట్లేదు సార్. ఓకే, పాప అంటే ఇద్దరు కవర్లని మీరు గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే ఫాదర్తో ఉన్న పాప, ఆయనతో ఎట్లాగా రిలేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఎంతకాలం నుంచి మీతో ఎలోన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ డాడీతో ఉండడం, ఆయనతో అడ్జస్ట్ అయి ఉండే పరిస్థితి ఏమైనా ఉందంటారు? సార్ ఇప్పుడు వరకు మేము అందరం కలిసే ఉన్నాం సార్. ఒక 1 నెల రోజులు మట్టి మాత్రమే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నాను సార్, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల. ఎప్పుడు ఈ పాప కానీ ఆ పాప కానీ ఎప్పుడు ఒక గంట కూడా విడిగా ఎప్పుడు లేరు సార్. నా పొట్ల పడినప్పటి నుండి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. జస్ట్ ఇంకా ఎంత నేనన్నా మా ఆయన అన్నా లేకపోయినా వీళ్ళు ఉంటే వాళ్ళకి చాలా అన్నాడు. మీరే చూస్తున్నారు ఎంత ఎలాగే ఏడ్చు ఇది ఆ చిరాకు, ఆ క్రాంకినెస్ కూడా. డాక్టర్ కూడా ఏమన్నారంటే, ట్విన్స్ కదమ్మా, అక్కడ ఆ పాప ఏమైనా ఇబ్బంది పడినా తినికి చిరాకు ఉంటుంది, ఇక్కడేం పాప ఇబ్బంది పడినా అక్కడ ఆ పాపకు కూడా చిరాకు, ఇలా క్రాంకినెస్ ఉంటుంది. కొంచెం ఆ పాప వస్తే కానీ వీళ్ళు సెట్ అవ్వరు. కొంచెం తను తినకపోయినా ఎక్కువగా మీరు వరి అవ్వద్దు, ఏదో ఒక లిక్విడ్స్ పంపిస్తూ ఉండండి అన్న మాత్రం అలా గైడ్ చేస్తూ చేస్తున్నాం సార్. నైట్ నిద్రపోతుందా పాప? వాళ్ళ చెల్లి అట్లా అక్క ఏదో అవుతారు కదా, ఆవిడ గురించి అడగడం అట్లాగా ఉందని. యాక్చువల్గా ఇంకా 23 మంత్స్ ఉండటం వల్ల ఓన్లీ అమ్మ నాన్న ఇలా చిన్న వర్డ్సే తప్ప తనకి ఇంకా ఏమీ రాదు సార్. అమ్మ అమ్మ అంటాం తప్ప. సో తను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతుంది ఆ బాధ కానీ ఆ ఇబ్బంది కానీ. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏదైనా పెద్ద పాప అయితే నాకు ఇది ఆకలేస్తుంది, లేకపోతే ఇలా ఉంది, నాకు ఇది కావాలి అని ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తారు సార్. ఇక్కడ ఏంటంటే ఈ పాపను చూసి ఆ పాప తింటాం, ఆ పాప చూసి ఈ పాప తింటాం, ఇలాగే జరిగేది గత తన వాళ్ళు పుట్టినప్పటి నుండి. ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో ఏమీ తెలియట్లేదు సార్. ఓకే మేడం, అంటే ఇట్లాంటప్పుడు మాట్లాడించడం కొద్దిగా ఇబ్బందికరమే, కానీ మీ హస్బెండ్ని, అంటే మీ ఇద్దరు మానసిక పరిస్థితి, మీ సిచ్యువేషన్ వేరు, పాప సిచ్యువేషన్ వేరు. ఇట్లాంటప్పుడు పొరపాటున మా ఛానల్ కానీ లేకపోతే మీడియాని చూస్తే మీ హస్బెండ్కి ఏం అప్పీల్ చేద్దాం అనుకున్నారు? దయచేసి
ఏదున్నా అది నేను కానీ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీస్ కానీ మాట్లాడుకోవాలి. కానీ ఇంత చంటి పిల్ల నోళ్ళు లేని, ఇంకా మాటలు రాలేని పాపలతో ఎందుకు వాళ్ళని అంత సఫర్ చేస్తాం వల్ల వాళ్ళు ఏమి తెచ్చుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఏమున్నా అది వీళ్ళ దగ్గర ఇంపాక్ట్ పడకుండా ఉండి వీళ్ళకి అంటే వాళ్ళిద్దరు బాండింగ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు సార్. పాపని ఇచ్చేసి ఏదున్నా తర్వాత చూసుకుంటాం బెటర్ సార్. ఇది ఈరోజు డాక్టర్ గాయత్రి ఆవేదన మనం చూస్తున్నాం. నిజానికి ఈ సమయంలో వారితో మాట్లాడించడం కూడా కొంత ఇబ్బందికరమే, కానీ ఇప్పుడు జరుగుతున్న అంశాన్ని తెలియజేసే క్రమంలో మనం మాట్లాడించడం జరిగింది. ఇద్దరు కవలలు 23 నెలలు అందరూ మాటలు రాని పరిస్థితి. ఈరోజు తండ్రితో ఉండొచ్చు, కానీ సహజంగా అంత తక్కువ వయసులో తల్లితో ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు కవల పిల్లల నేపథ్యాన ఒకరు లేకుండా మరొకరు ఉండడం అనేది వారి మానసికంగాను ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి. ఈ దశలో ఈరోజు చూసుకుంటే ఇప్పుడు తల్లితో ఉన్న బిడ్డ కూడా కొంత ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ దశలో ఈరోజు చూసుకుంటే డాక్టర్ గాయత్రి ఒకటే చెప్తున్నారు, భర్త కావచ్చు అత్తమామను వారు సహజంగా కుటుంబపరమైన అంశాలు ఏమి ఉంటే అది చట్టపరంగా కావచ్చు పెద్దల సమక్షంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ 23 నెలలు మాటలు రాని బిడ్డ గురించి ఆలోచించాలి. ఆమె ఎక్కడున్నప్పుడు కూడా త్వరితగతిన తన వద్దకు చేర్పించే ప్రయత్నం చేర్చడానికి ఆలోచన చేయాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.